గొప్పగా అంటే మాలాంటి సాధారణ మానవులకు అర్థం కాని స్థాయిలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని అడ్రస్ చేస్తే ఆయన మైలేజ్ పెరుగుతుంది అనే పాజిటివ్ థాట్ లో ఉన్నావు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను అడ్రస్ చేస్తే ఆయన కులపురం చేస్తారు అనేటువంటి అంత చిన్న ఆలోచన మాకు మైండ్ లోకి రాలేదు. అసలు కులముద్ర ఏమని వేస్తారో అర్థం కాలేదు. మనిషి చనిపోయిన సంగతి అబద్ధమా, దాడి చేసిన సంగతి అబద్ధమా, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు, దిక్కులేని వాళ్ళు అయ్యారు అనేటువంటిది అబద్ధమా, ఒక చిన్న పిల్ల చిన్న వయసులోనే విధరాలైందనేటువంటి మాట అబద్ధమా? దేన్ని డినై చేస్తారు? అసలు పార్టీలు వదిలిపెట్టండి. మేమంత కుంచితమైనటువంటి మనస్తత్వం మాకు లేదు. కాపు సంఘాలు ఏనాడు కూడా దీన్ని కమ్మ కులస్తు చేశారనేటువంటి మాట మేము ఎప్పుడు అనలేదు. నేను ప్రత్యక్షంగా ఆ ఊళ్ళో తిరిగి ఆ ఊళ్ళో నేను కొంత నాకున్న పరిజ్ఞానంలో నేను ఎంక్వైరీ చేసి చూశాను. మేము ఎవరం కూడా దీన్ని చేసింది కమ్మ కులస్తున్నటువంటి మాట మేము అనలేదు. కన్నీ ఇన్ఫర్మేషన్. అలాగే రెసిప్రోకేషన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది కమ్మ సోదరులు నాకు ఫోన్ చేసి, ఏమండి మేము దీన్ని హర్షించండి, ఎవరు హర్షిస్తారు ఇటువంటి పని, తప్పండి, అతను ఏదో నేను కమ్మ కులస్తున్న అతను చెప్పుకుని దానికి మేమేం బాధ్యత చేస్తా ఉన్నారు అని నన్ను ఇంకో ప్రశ్న అడిగారు. ఏమండి ఇదే పని కనుక రివర్స్ జరిగి ఉన్నట్టయితే ఏంటి, కాపు కులస్తు కనుక ఇంకో కులస్తు కనుక ఈ విధంగా చేసినట్టయితే మేము కాపులు చేస్తారని ఒప్పుకుంటారండి అంటే ఒప్పుకోను. బట్ నేనైతే ఒక పని చేస్తాను, ఇలాగే ప్రెస్ ముందుకు ఇచ్చి ఇదే వాయిస్ తోటి ఇటువంటి వెధవ నరరూప రాక్షసుడు, మనిషి ప్రాణం విలువ తెలియనటువంటి వెధవని కులం నుంచి నేను బహిష్కరిస్తున్నానని చెప్పి ధైర్యంగా చెప్పుకునేవాడిని. ఆ పని మీరు చేయలేదే, మరి అక్కడ చర్చకి ఇంకా అవకాశం ఉండదు కదా. అవును, ఇది తప్పు, చాలా హేయమైన చర్య, దీన్ని మేము ఖండిస్తున్నాం అనేటువంటి మాట మీరు ఎందుకు అనలేకపోయారు? 16 రోజుల దాకా స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకుండా వాళ్ళు దీన్ని కులతత్వం చేయొద్దంటారు ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఏమన్నారంటే 15 రోజుల తర్వాత పెద్దకరం అయిపోయిన తర్వాత నేను వెళ్ళి పరామర్శిద్దామని అనుకుని ఆగానని చెప్పేసి మనతోటే లైవ్ లో మాట్లాడి ఏమండి వద్దండి, నేను ఫ్రస్ట్రేట్ అవుతాను. ఎందుకంటే కంపు కొట్టేటువంటి శవాలు పక్కన కదండి మీరు తిరిగేది పొద్దున్నే. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ పోయి దండేస్తారు కదండి, ఎక్కడ పెళ్లి అయితే అక్కడ పోతారు కదండి, ఎక్కడ పెద్ద మనిషి అయితే అక్కడ పోతారు కదండి. ఒక ఇంట్లో 3 మనుషులు ఒకటి చచ్చిపోయి 2 చావు బతుకులు ఉన్నారంటే విమర్శించలేక దాని పైగా సమర్థించుకుంటారు. దానికి ముహూర్తం కావాలి పెద్ద కర్మ. మీకు సమంజసం అనిపిస్తే, చూసేటువంటి ప్రేక్షకులకు సమంజసం అనిపిస్తే నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. మేము దృఢంగా ఒక నిర్ణయానికి వచ్చాను. 2 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. కాపు సామాజిక వర్గం అంటే అసలు కులతత్వం ఏంటి, ఇంత చదువుకున్నట్టు అని చెప్పని అనొచ్చు. నేను స్పష్టంగా చెబుతున్నా, అంటే అడ్వాన్స్ అప్పర్ క్యాస్ట్ లో ఉండి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళం మేము. రెడ్లతోనో కమ్మలతోనో లేకపోతే వైశ్యాస్తోనో సోకాడు బ్రాహ్మిన్స్ తోనో ఆర్థికంగా పోటీ పడలేనటువంటి స్థితిలో కాపులు ఉన్నారు. మేమంత కుంచిత స్వభావంతో లేము. మేము ఆలోచన చేసి మన దాన్ని ఆదుకుంటానికి ఎవరున్నారు, ఇటువంటి సందర్భం ఇంకోటి కనుక ఎదురైతే మనం ఎవరిని ఆధారపడకుండా మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి దాంతో యుద్ధ ప్రాతిపదిక మీద రౌండ్ టేబుల్ సమావేశాన్ని త్వరలో మేము అరేంజ్ చేస్తున్నాం. మేము ప్రొటెస్ట్ చేసుకోగలం. టీడీపీ వాళ్ళకి కోపం వస్తే వైసీపీ ముద్ర, వైసీపీ వాళ్ళకి కోపం వస్తే టీడీపీ ముద్ర. ఏం తమాషా చేస్తున్నారా మీరు? ఈ 2 పార్టీల కంటే వీటికంటే ముందు వైసీపీ కంటే జనసేన కంటే ముందు మేము కమ్యూనిటీ కోసం పోట్లాడాం. అవును, ఎవరో మీరు కొంతమంది మాట్లాడితే నేను పార్టీ పేరైతే మాట్లాడాల్సి వస్తుంది. అవును, మీరు అసలు అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. మీరు ఎంత ఆఫ్ నాలెడ్జ్ తో ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని లాక్కండి, దీంట్లో లాక్కడేంది? పవన్ కళ్యాణ్ గారిని లాగటమేంద్రా బాబు, దీన్ని అడ్రస్ చేయమంటున్నాయా? కాపులను అడ్రస్ చేయడాయినా చెప్పండి ఒకసారి, స్టాండర్డ్ గా ధైర్యంగా చెప్పండి. కాపుల సమస్యలు పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేయరు, సుగాలి ప్రీతి చేస్తారు, లేకపోతే డ్రైవర్ అనంతబాబు అయితే చేస్తారు, పదే 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 చేస్తారు అని చెప్పను. నేను అడగం. తప్పు మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జన సైనికులారా, సోదరులారా, మీరు సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పని ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీరు ఎవరిని అవమానిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తున్నారు. మీకు తెలియకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేస్తున్నారు. మీరు జెన్యూన్ కేసులో స్పందించినటువంటి జీవితం ఎందుకయ్యా? ఒక వ్యక్తి ఎందుకు, ఒక నాయకుడు ఎందుకు, అసలు ఒక రాజకీయ పార్టీ ఎందుకు, అసలు ఒక జెన్యూన్ కేసును అడ్రస్ చేయలేకపోవడం అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? నేను ఒక చిన్న స్థాయి, నేను ఒక ఇండివిజువల్. నేను ఏ కాపు సంఘంలో నేను స్టేట్ వచ్చి రకరకాల కాపు సంఘాలు ఉన్నాయి. 1992 ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ దగ్గర నుంచి నేను పోరాడుతూనే ఉన్నా, అనేక కేసుల్లో ఉన్నా. ఈ రోజుకి మా ఇల్లు ఒక అడ్రస్, కాపులకి ఏదైనా అవసరం వస్తే